హాయ్, ఈ వీడియోలో మనం లైట్నింగ్ డేటా సర్వీస్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ లైట్నింగ్ డేటా సర్వీస్ అంటే ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ డేటా క్యాచింగ్ మెకానిజం విచ్ ఈస్ యూటిలైజ్డ్ టు పర్ఫార్మ్, క్రియేట్, రీడ్, అప్డేట్ ఆర్ డిలీట్ on a record without having a server side apex call in LWC. సో ఇది వరకు అయితే మనం LWCలో ఫ్యూ కాంపోనెంట్స్ ట్రై చేసాము, రైట్? అండ్ ఏ కాంపోనెంట్లు యూస్ చేసినా కూడా ఇప్పుడు డేటా టేబుల్లో డేటా డిస్ప్లే చేయాలన్నా కూడా మనం అపెక్స్ క్లాస్ నుంచి డేటా గెట్ చేసుకొని మనం యూఐలో యూజింగ్ LWC డిస్ప్లే చేస్తున్నాం. బట్ ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ యూస్ చేయడం స్పెషాలిటీ ఏంటి అంటే మనకి అపెక్స్ క్లాస్ అవసరం లేకుండా మనకి ఈ CRUD ఆపరేషన్స్, CRUD అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ మనం ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ యూస్ చేసి చేసేయచ్చు. ఎలాంటి అపెక్స్ క్లాస్ లేదు. It supports the sharing rules and field level security as well, which means user will never has access to unauthorized data or will never be able to update the field for which he doesn't have access. సో మనకు ఆల్రెడీ షేరింగ్ సెట్టింగ్స్ అండ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ, ఒక పర్టికులర్ ఫీల్డ్ ఈ ప్రొఫైల్ వాళ్ళకి కనిపించాలి, ఈ యూజర్కి యాక్సెస్ ఉంది, ఈ యూజర్కి యాక్సెస్ లేదనుకోండి, అట్లా మనం డిఫైన్ చేసామనుకోండి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఆర్ షేరింగ్ రూల్స్ ద్వారా. సో వాళ్ళు ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ ఏమవుతుంది, మనం అపెక్స్ క్లాస్లో అయితే విత్ షేరింగ్ అని రాస్తాం ఇక్కడ. సో బై డిఫాల్ట్గా షేరింగ్ రూల్స్ అండ్ ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ అనేది కన్సిడర్ చేసుకొని వాళ్ళకి యాక్సెస్ ఉన్న రికార్డ్స్ మాత్రమే అది చూపిస్తుంది. If lightning page is composed of multiple components which displays information related to same record, it means that the record loads only once in a lightning data service or cache and shared across components. సో మనం ఎప్పుడైతే ఇక్కడ LWCలో ఇట్లా పేర్ లోడ్ చేయగానే అది వైర్డ్ మెథడ్ యూజ్ చేసుకుంటుంది లైట్నింగ్ డేటా సర్వీస్. ఓకే, సో ఈ లైట్నింగ్ డేటా సర్వీస్ వైర్డ్ మెథడ్ అంటే మనకి ఆన్ లోడ్ అయిన వెంటనే డేటా అనేది మనకి పేజ్లో లోడ్ అవుతుంది. పేజ్ ఫస్ట్ టైం లోడ్ అయిన వెంటనే వైర్డ్ మెథడ్ కాల్ అయిపోయి డేటా అంతా లోడ్ అవుతుంది. When the record is loaded for the first time in a component, Lightning Data Service maintains the data in a client-side cache, and the data in the cache has a specific lifetime. సో మనం ఆల్రెడీ వైర్డ్ మెథడ్ గురించి చెప్పుకున్నాము. ఏదైతే డేటా మనం ఫెచ్ చేస్తామో వైర్డ్ మెథడ్కి కంపల్సరీ @aura enabled catchable equal to true అని పెట్టాలి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. సో క్లయింట్ సైడ్లో మనకి ఇక్కడ అపెక్స్ క్లాస్ గురించి సంబంధం లేదు, జస్ట్ అక్కడ వైర్డ్ మెథడ్లో చెప్పుకున్నామని చెప్పి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ ఇక్కడ అపెక్స్ మెథడ్కి సంబంధం లేకుండా లైక్ క్యాచేలో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఆ క్యాచేలో డేటా ఏదైతే స్టోర్ ఉంటుందో అది మనకి లిమిటెడ్ టైం వరకు ఉంటుంది. లైక్ ఇంత టైం వరకే ఆ క్యాచే మెమరీలో ఈ డేటా అనేది ఉంటుంది. ఇఫ్ ఎనీ రిక్వెస్ట్ మేడ్ టు ద డేటా విత్ ఇన్ దట్ లైఫ్ టైమ్ దెన్ ద డేటా ఈజ్ సర్వ్డ్ ఫ్రమ్ ద క్యాచే, ఎల్స్ ఇట్ రీసెట్స్ ద క్యాచే డేటా లైఫ్ టైమ్. సో ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ కన్సిడర్ ఎగ్జాక్ట్గా 1 hour అని నేను చెప్పట్లేదు, కన్సిడర్ 1 hour. ఓకే, ఇప్పుడు డేటా మనకి క్యాచే మెమరీలో ఏదైతే డేటా ఉంటుందో దానికి 1 hour లిమిట్ ఉంది. సో ఈ 1 hourలో మనకి ఇంకా ఏదైనా ఫీల్డ్ ఫెచ్ చేసుకున్నా, ఫీల్డ్లో ఏదైనా డేటా ఫెచ్ చేసుకున్నా కానీ అది క్యాచే మెమరీలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. 1 hour తర్వాత మళ్ళీ సేమ్ డేటాని మనం ఫెచ్ చేయడానికి ట్రై చేస్తే ఆల్రెడీ 1 hour లిమిట్ అనేది క్రాస్ అయిపోయింది. సో అది క్యాచేలో ఉండదు. ఓకే, ఇఫ్ ద డేటా చేంజెస్ దెన్ ఇట్స్ డేటా ఈజ్ రిక్వెస్టెడ్. ఓకే, బిఫోర్ ఇట్స్ క్యాచే లైఫ్ టైమ్ ఎండ్స్. సో ఆ లైఫ్ టైం ఉన్నంత వరకు మాత్రమే ఆ డేటా అనేది ఫెచ్ అవుతుంది క్యాచే మెమరీ నుంచి, ఆర్ ఎల్స్ మళ్ళీ సర్వర్కి వెళ్ళి డేటా అనేది ఫెచ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ మనకి ఈ LDS యూజ్ చేసి బేస్ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, లైక్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్. సో నార్మల్గా ఫస్ట్ ఎడిట్ ఫామ్ అంటే ఏంటి, మనకు సేల్స్ ఫోర్స్లో ఇట్లా ఆ పెన్సిల్ ఐకాన్ వచ్చి మనం ఇలా ఎడిట్ చేసుకొని అట్ ద ఎండ్లో మనకి బై డిఫాల్ట్గా సేవ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది సేల్స్ ఫోర్స్లో, రైట్? దాన్ని ఎడిట్ ఫామ్ అంటాం ఇట్లా. ఓకే, నెక్స్ట్ లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్. ఓకే, ఇలా ఉంటుంది కదా, ఇది లైట్నింగ్ వ్యూ ఫామ్. మనం జస్ట్ ఇక్కడ చూస్తున్నాం డేటా. ఓకే, సో దిస్ ఈజ్ లైట్నింగ్ వ్యూ ఫామ్. నెక్స్ట్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్. లైట్నింగ్ రికార్డ్ ఫామ్ అంటే
లైక్ వ్యూ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ పర్ఫామ్ చేయొచ్చు ఆపరేషన్స్ అనేవి. ఓకే, ఈ లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్లో, lightning record form lo. See, supports view, edit and read only modes. Lightning edit form displays as a editable form. Lightning view form displays a read only form. Okay, we'll see practical ఒక్కొక్క lightning ఈ బేస్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాము, సో దట్ ఇంకా క్లియర్ గా ఉంటుంది. సో ఫస్ట్ విల్ గో హియర్. ఓకే, సి ఇక్కడ మనకి ఒఫిషియల్ డాక్యుమెంటేషన్ లో వర్క్ విత్ సేల్ పోస్ట్ డేటా అని ఉంది కదా, ఇక్కడ మనకి లైట్నింగ్ డేటా సర్వీస్. ఓకే, సి లైట్నింగ్ డేటా సర్వీస్ అంటే ఏంటి? రికార్డ్స్ లోడెడ్ ఇన్ లైట్నింగ్ డేటా సర్వీస్ ఆర్ క్యాచ్. ఇదంతా కూడా ఒఫిషియల్ డాక్యుమెంటేషన్ లో ఉంది. లైక్ పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో డేటా అనేది ఫస్ట్, బికాస్ రికార్డ్ ఈస్ లోడెడ్ వన్స్, నో మ్యాటర్ హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, డేటా అనేది ఒకసారి లోడ్ అయిపోతుంది. అండ్ మనకి ఈ బేస్ కాంపోనెంట్స్ లో 3 ఉన్నాయి: లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్. ఓకే, అండ్ వైర్ అడాప్టర్ అండ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని లైక్ ఇన్ ద ఇది lightning/UI API ఈ మాడ్యూల్లో ఉన్న కొన్ని లైక్ క్రియేట్, డిలీట్ ఇట్లాంటి కొన్ని అదర్ ఫంక్షనాలిటీస్ కూడా మనం చేయొచ్చు. లైట్నింగ్ డేటా సర్వీస్ manages data for you. Changes to a record are reflected in all technologies built on it. Constantly data from Apex is not managed. You must refresh the data. ఓకే, మనం ఒకవేళ అపెక్స్ని ఇంక్లూడ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వదు, అది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవ్వదు, మనం మాన్యువల్గా చేయాలి. లైక్ మాన్యువల్గా అంటే లైక్ వైర్డ్ మెథడ్ యూజ్ చేస్తే రిఫ్రెష్ అపెక్స్ వాడచ్చు, లేకపోతే నార్మల్ ఇంపరేటివ్ కాల్ యూజ్ చేస్తే పేజ్ రీలోడ్, ఇట్లాంటి మనం మాన్యువల్గా పెట్టి రిఫ్రెష్ చేయొచ్చు. బట్ లైట్నింగ్ డేటా సర్వీస్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకే, అడ్వాంటేజెస్ ఏమవుతుందంటే లైట్నింగ్ డేటా సర్వీస్ డస్ a lot of work to make code perform well. Load records data progressively, cache results on client, invalidates cache entries when dependent Salesforce data and metadata changes, optimize server call by bulkifying and depuffing request. ఓకే, అండ్ ఇక్కడ కూడా చెప్పుకున్నాం మనం లైట్నింగ్ దీనికి క్యాచేకి లైఫ్ టైం ఉంటుంది. విత్ ఇన్ దట్ లైఫ్ టైం మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తే మనకు డేటా వస్తుంది. ఆఫ్టర్ దట్ లైఫ్ టైం మనకి మళ్ళీ సర్వర్ నుంచి కొత్త డేటా అనేది వస్తుంది. ఓకే, సి మనం LWC యూజ్ చేసుకొని లైట్నింగ్ డేటా సర్వీస్ ఇట్లా కమ్యూనికేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి లైట్నింగ్ వర్క్ విత్ రికార్డ్స్ యూజింగ్ బేస్ కాంపోనెంట్స్. ఓకే, సో మనకి ఇందాక చెప్పుకున్నాం 3 బేస్ కాంపోనెంట్స్ ఉంటాయని: లైట్నింగ్ ఎడిట్ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ ఫామ్. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ లైక్ ఈ 3 బేస్ కాంపోనెంట్స్ లో మనకు కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. We'll see about each of this clearly in 1 by 1 video. ఫస్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ అయితే చూద్దాము. సో ఫస్ట్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్. రికార్డ్ ఫామ్ అంటే ఏంటి? అక్కడ మనకి రికార్డ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు, అండ్ రీడ్ ఓన్లీ మోడ్ కూడా పెట్టొచ్చు. లేఅవుట్స్ని మనం కాంపాక్ట్ లేఅవుట్ అండ్ ఫుల్ లేఅవుట్ అని ఉంటుంది, దాన్ని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు, ఎడిటబుల్ చేయొచ్చు. మల్టీ కాలమ్ లేఅవుట్ అంటే ఈ లైక్ ఇప్పుడు ఒఫిషియల్గా చూసుకుంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటుంది మనకి? 2 కాలమ్ లేఅవుట్, రైట్? ఇటు ఒక కాలమ్, ఇటు ఒక కాలమ్, అట్లా కాలమ్స్ని కూడా మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, దెన్ కస్టమ్ లేఅవుట్ ఫర్ ఫీల్డ్స్. లైక్ కస్టమ్ లేఅవుట్ ఫర్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇవన్నీ చూపిస్తున్నాం, ఇవన్నీ కాకుండా మనకి కావాల్సిన ఫీల్డ్స్ని మనం చూపించాలి అనుకుంటే మనం కస్టమైజ్ చేయొచ్చా లేదా అని చెప్పి. సో మనకి లైట్నింగ్ రికార్డ్ ఫామ్లో అయితే అది ఆప్షన్ లేదు, కస్టమ్ రెండరింగ్ ఆఫ్ డేటా రికార్డ్. ఓకే, అండ్ ఇక్కడ రికార్డ్ వ్యూ ఫామ్లో మనకు అసలు పేర్లోనే ఉంది వ్యూ ఫామ్ అని. సో అప్పుడు క్రియేట్ అండ్ ఎడిట్ అది రాంగ్, అక్కడ వర్క్ అవ్వదు. అండ్ లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్ కాబట్టి క్రియేట్ అవ్వచ్చు, ఎడిట్ అవ్వచ్చు. అండ్ వ్యూ ఫామ్లో జస్ట్ ఇక్కడ లైట్నింగ్ రికార్డ్ వ్యూ చేయొచ్చు, రీడ్ ఓన్లీ మోడ్లో కూడా రికార్డ్స్ని పెట్టొచ్చు. మిగతా అంతా సేమ్, లైక్ మల్టిపుల్ లేఅవుట్స్ పెట్టవచ్చు అండ్ కస్టమ్ ఫీల్డ్స్కి కూడా మనం సెట్ చేయవచ్చు. ఓకే,
నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా 1 by 1 చూద్దాం. లైక్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్ అంటే ఏంటి, లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్ ఏంటి, నెక్స్ట్ లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఓకే, సో బేసిక్గా సింపుల్ ఏంటంటే లైట్నింగ్ డేటా సర్వీస్ యూజ్ చేసి మనం CRUD ఆపరేషన్స్, క్రియేట్, ఎడిట్, డిలీట్, అప్డేట్, ఈ 4 ఆపరేషన్స్ మనం చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ అపెక్స్ క్లాస్. అండ్ మనకి డేటా అనేది క్యాచేలో ఉంటుంది కాబట్టి మనకి డేటా ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.